ఏమండి, ఎంత దూరమైనా సరే, నువ్వెంత దూరమైపోయినా సరే యేసు వైపు చూడు, నీ భారాలన్నీ తీసేస్తాడు. నీ సమస్యలు మార్చడానికి ఒక క్షణం పట్టదండి దేవుడికి. నీ పరిస్థితులన్నీ తారుమారవడానికి ఒక నిమిషం పట్టదండి. నీ అప్పులన్నీ తీర్చడానికి ఒక క్షణం పట్టదండి. ఆయన నీ సమస్యలన్నీ తీరుస్తాడు. ప్రతివాని సంకటం కుదుర్చువాడను, ప్రతివాని దోషమును క్షమించువాడను నేనే అని చెప్పాడు ప్రభు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను అనాథలుగా విడవను. నువ్వు అనుకుంటున్నావు నేను అనాథని, అప్పుల పాలైపోయాను, కుప్పల పాలైపోయాను, అంటే వేస్ట్ పేలు అయిపోయాను, నాకెవరు దిక్కులేరు అని నువ్వు అధైర్యపడుతున్నావా? లేదు లేదు, దేవుడు చెప్తాను నీతో ఏమనంటే, నేను నిన్ను అనాథగా విడవను. నిన్ను దగ్గరికి వస్తా, నీ సమస్యలు తీరుస్తా, నీ కష్టాలు తీరుస్తా. నువ్వు దిగులు పడకు, నిన్ను తలగానే చేస్తా. నువ్వు నా తట్టు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతా. దేవుడు చెప్పిన మాట ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు దిగులు పడికి సమస్యగా చచ్చిపోతేనే ఈ సమస్య పోతుంది అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు ఈ మధ్యాహ్నం ఇక చచ్చిపోవడమే కరెక్ట్ అనుకుంటున్నావేమో, నేను చస్తేనే ఇవన్నీ పోతాయి అనుకుంటున్నావేమో. లేదు, నీ కొరకు క్రీస్తు చనిపోయాడు, నీ సమస్యల కొరకు యేసు చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడు. నీ సమస్యల్ని పటాపంచలు చేయగలిగిన సమర్థుడు ఆయన. అవన్నీ సెలవు కొట్టేశాడు. నీ సమస్యల్ని, నీ రోగాల్ని, నీ బాధల్ని. నీకున్న రోగం ఈ చెప్పాడేమో డాక్టర్, చచ్చిపోతావు నువ్వు అన్నాడేమో. లేదు లేదు, నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు. చనిపోయిన వాడు తిరిగి బ్రతికిస్తాడు దేవుడు. చనిపోతాను డాక్టర్ చెప్పాడేమో, కానీ నువ్వు బ్రతుకుతావు. దేవుడు నేను బ్రతికించుకొని ఆయన కొరకు వాడుకుంటాడు. నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసము కలిగి ఉండు. అవిశ్వాసాన్ని రానియకు. ఆయన నిన్ను చేపట్టి నడిపిస్తాడు, నీ సమస్యలన్నీ తీర్చేస్తాడు.